ఎవడైనా నీకు కీడు చేస్తే నీవు 2 విషయాలు గుర్తించాలి. దైవజలేసన్ గారు ఎవరైనా మాకు చెప్పారు, ఎవరైనా మీ కీడు చేస్తే 2 విషయాలు గుర్తించండి. నీవెవరికైనా కీడు చేసావా? నీవెవరికైనా కీడు చేసావు? గతంలో ఎవరికైనా కీడు చేసావా? చేసుంటే ఆ కీడు ఈరోజు పంటగా తిరిగి వచ్చింది. ఆ రోజు విత్తుకొనవు గనక ఈరోజు కోసుకుంటున్నావని, ప్రభా ఎస్ నేను చేసిన తప్పులకి ఈరోజు ప్రతిఫలం అనుభవిస్తున్నాను, సరే ఇది న్యాయమే అని అంగీకరించి ఆ కీడును అనుభవించాల్సిందే, చేసేదేం లేదు. ఏంటండి, అది పాపానికి వచ్చిన ఫలం. లేకపోతే మనం కీడు చేసాం కనుక ఆ కీడు పంటగా తిరిగి వచ్చింది. రెండవదిగా నీవు గమనించాలి, నీవు ఎవరికి కీడు చేయలేదు, నీవెవరికి మోసం చేయలేదు, నీవు ఎవరి విషయంలో అలా బిహేవ్ చేయలేదు. కానీ వాళ్ళు నీ విషయంలో ఇలా చేస్తున్నారంటే అప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలంటే అతడు విత్తుకుంటున్నాడు. నేనేం కీడు చేయలేదు, కానీ వాడు నాకు వ్యతిరేకం కీడు చేస్తుండే కనుక వాడు విత్తుకుంటున్నాడు. కొంచెం వెయిట్ చేద్దాం, వాడు ఒకరోజు ఆ కీడుని పంటగా కూర్చుకుంటాడు ఒకరోజు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.